ఎలా ఉన్నావమ్మా? సార్ చాలా థ్యాంక్స్ సార్. రామ్మా. థ్యాంక్స్. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు పంపిన ఐపీ అడ్రస్ లొకేషన్ ఇదే. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన దాంట్లో లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్పారు. లోపల 2 ఉన్నారు సార్. ఎస్ సార్. జరిగే అన్ని విషయాలు బయట నుంచి ఒక సైతాన్ చేస్తుందేమో అనుకున్నాను. మీరు ఇలా దొరికిపోతారనుకోలేదు కదా. రాసేవన్నీ జరుగుతున్నట్టు నమ్మిస్తున్నాడే మీ వాడు. నేను రవి లైసెన్స్లో ఉన్న అడ్రస్కి వెళ్తున్నట్టే వాడికి తెలియదు. ఎందుకంటే ఈ 2 విషయాల గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. మాట్లాడితే కదా నువ్వు చెప్పడానికి. సిద్ధార్థ్ మత్తులో కార్ని ఇలా తిప్పుతున్నాడేంట్రా అనుకున్నాను. కానీ దాన్ని నువ్వే కంట్రోల్ చేశావు. నువ్వు ఎవరు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు. ఇక ఏం జరగబోతోందో నేను చెప్పనా? పూజాని సిద్ధార్థని కాపాడిన విక్రమ్ కుమార్ దీనికి కారణమైన రవిని ఎన్కౌంటర్లో కాల్చి చంపేశాడు. ఇది కూడా రాసుకో. Mr. Vikram, thank you very much for bringing my daughter back home safe. బట్ ఈ కేసు వెనకాల ఎవరున్నారో ఇంకా తెలియలేదు. You mean నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చిన క్యాబ్ డ్రైవరా? బట్ ఐ షాట్ హిమ్. వాడెలా వచ్చాడో ఇదంతా ఎలా చేశాడో నాకేం అర్థం కావట్లేదు. లేదు మ్యామ్, వాడిప్పుడు నా కస్టడీలోనే ఉన్నాడు. వచ్చింది వాడే, కానీ పేరు వేరు. రాహుల్ రవి ట్విన్స్. మరా రైటర్ సుబ్రహ్మణ్యం? అది వీళ్ళు క్రియేట్ చేసిన సెటప్. వాడు రాసినవన్నీ జరగలా, జరిగినవే వాడు రాశాడు. నేను ఒక తప్పు చేశాను. అప్పుడే ఆ డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా చెక్ చేసి ఉండాలి. సిద్ధార్థని యూజ్ చేసి నా డాటర్ని కిడ్నాప్ చేసి నన్ను ఒక రోజంతా పరిగెత్తించారు. ఆల్ రైట్, ఇట్స్ నెవర్ టూ లేట్ విక్రమ్. మీరు నా కోసం ఒక ఫైనల్ టాస్క్ చేయాలి. వీళ్ళు ముగ్గురు ఉన్నంత వరకు నాకెప్పుడైనా డేంజరే. సిద్ధార్థ్, సుబ్రహ్మణ్యం, రాహుల్ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి ఐడెంటిఫై చేయలేనంతగా వాళ్ళని డిస్పోజ్ చేయండి. సిద్ధార్థ్ గురించి మాట్లాడొచ్చు. అంతకంటే ముందు రాహుల్ రైటరు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేశారు. బట్ దీని వెనకాలన్న మాస్టర్ మైండ్ వీళ్ళు కాదు.
అయితే ఎవరా మాస్టర్ మైండ్? దానికి మీరు నాకు అన్ని నిజాలు చెప్పాలి. ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి మీకు ఏమేమి తెలుసో నాకంతా చెప్పండి అన్నాను. నేను ఆ రోజే మీకు అంతా చెప్పాను కదా విక్రమ్. మ్యామ్, ఈ కేసుకి 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఫేక్ ఎన్కౌంటర్, సిద్ధార్థ్కి బదులుగా రవి చనిపోయాడు. ఇంకో సైడ్ రేప్ విక్టిమ్. జరిగిన విషయాలను బట్టి డీప్గా ఎంక్వైరీ చేసినప్పుడే నాకు పాత కేసు నుంచి ఒక చిన్న డీటెయిల్ దొరికింది. 1 సంవత్సరం క్రితం ఫేక్ ఎన్కౌంటర్ జరిగిన రోజు, అదే రోజు రాత్రి 7 గంటలకి హాస్పిటల్లో ఆ అమ్మాయి క్రిటికల్ కండిషన్ దాటిందని న్యూస్ బయటకు వచ్చింది. నెక్స్ట్ 40 మినిట్స్లో చనిపోయిందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ రోజు ఆ వార్డులో ఉన్న హౌస్ సర్జన్ని నేను మీట్ అయ్యాను. 40 నిమిషాల తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చారు, చీఫ్ డాక్టర్ని మీట్ అయ్యారు. ఆ తర్వాత ఆ వార్డులో ఉన్న వాళ్ళందరినీ మరో వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? మీరెందుకని చీఫ్ డాక్టర్ని మీట్ అయ్యారు? విక్రమ్, ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి విక్రమ్. తను ఒకవేళ బతికినా తన లైఫ్ ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? ఆ తర్వాత ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ బతకడం తనకి చాలా కష్టమయ్యేది. నేను తనని నీచమైన చోటు నుంచి మంచి చోటుకే పంపించాను. ఇట్స్ నాట్ మర్డర్, ఇట్స్ జస్ట్ మర్సీ కిల్లింగ్. రేప్ ఇస్ నాట్ సంథింగ్ యూ కెన్ లివ్ విత్. ఐ నో హర్ డిఫికల్టీస్. కానీ అది మీకు అర్థం కాదు విక్రమ్. మ్యామ్, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఆ అమ్మాయిని ప్రాణాలతో ఉంచుంటే మీరు చేసినవన్నీ బయటికి చెప్తుంది, దానివల్ల మీరు ఇరుక్కుంటారని భయం. సో యూ కిల్డ్ హర్. మీరు అందరి దగ్గర అన్నీ దాచుండొచ్చు, కానీ ఇందులో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి అన్నీ తెలిసాయి. ఈ ప్లాన్ మొత్తానికి మాస్టర్ మైండ్ వాడే. వాట్? వాడెవరు? జననికి ఒక లవ్వర్ ఉన్నాడు. వాడే రాహుల్, సిద్ధార్థ్, రైటర్, ఈ ముగ్గురిని ఈ కేసులో డిస్ట్రాక్షన్కి యూజ్ చేసుకున్నాడు. వాడి మొహం చూపించుకుంటానే అన్ని నిజాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడే ఈ కేసు మొత్తానికి మాస్టర్ మైండ్. వాడిని దాదాపు రీచ్ అయ్యాను. ఇంకో 24 అవర్స్లో ఎక్కడున్నాడో కనిపెడతాను. వాడు దొరికిన వెంటనే వాడిని కూడా ఎన్కౌంటర్ చేసేయండి. సిద్ధార్థని చంపడం వల్ల మీకు తప్ప మా ఎవరికి ఎలాంటి యూసు లేదు. వాడిని తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు అప్పగిస్తే మిమ్మల్నే డీజీపీని చేశాడు. నన్ను కనీసం కమిషనర్ని చేయడా ఏంటి? కానీ సిద్ధార్థ్ని మీరు నాకు అప్పగించారంటే మీ సర్వీస్లో మీరు లైఫ్ టైంలో ఎంత సంపాదిస్తారో అంతకన్నా ఎక్కువ రెట్ల డబ్బు మీకు సెటిల్మెంట్గా వస్తుంది. సిద్ధార్థ్, 72 గంటల పాటు వాళ్ల కంట్రోల్లో ఉన్నావు. వాళ్ళు తలుచుకొనుంటే నిన్ను ఏమైనా చేసుండొచ్చు. కానీ ఎందుకు వెయిట్ చేశారు? నువ్వు రాసేవన్నీ జరుగుతున్నాయని నమ్మడానికి నేనేమన్నా పిచ్చోన్నా? డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ న్యూస్ని సెన్సేషన్ చేసి మీడియాని చేతిలో పెట్టుకుని సేఫ్గా ప్లే చేశారు కదా. అప్పుడే అనుకున్నాను, 60 ఏళ్ల వయసులో ఒకటి రాసేవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక పందికొక్కుంటుందని. నేనెక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఎలా రాయగలం? ఏ కేసులో నీ అన్న చనిపోయాడో అదే కేసుని రీక్రియేట్ చేశావు. సిద్ధార్థని, పూజాని ఒకేసారి కిడ్నాప్ చేసి సిద్ధార్థే పూజాని కిడ్నాప్ చేశాడని పబ్లిక్ని, మీడియాని నమ్మించావు. కానీ అది జరగలేదు. డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి దొరికిపోతే చంపేస్తారని తెలిసి చేశారంటే ప్రాణం పోయినా పర్వాలేదని తెగించారు. నీ కొడుకు చనిపోతే ఆమె ఏం పాపం చేసిందయ్యా? మీరసలు మనుషులేనా? మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. డాడ్, వినిపిస్తుందా బాబు? ఐమ్ సేఫ్. గివ్ ద ఫోన్ టు విక్రమ్. ఇస్తాను.
డాడ్స్ ఆన్ ద కాల్. ఎస్ సార్. హలో విక్రమ్, నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరూ మీ కస్టడీలోనే కదా ఉన్నారు? ఎస్ సార్. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి వచ్చి నన్ను కలవండి. పోలీసులందరూ ఒకేలా ఉండరు. ఏ ఒక్క పోలీస్ అయినా మనస్సాక్షితో న్యాయం వైపు నిలబడతాడనుకున్నాం. తండ్రి బతికుండగా కొడుకు చనిపోవడం అనేది దారుణం సార్. ఆ బాధ ఇప్పటికే ఒకసారి అనుభవించాను. ఉదయాన్నే వస్తానని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. చివరిగా ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. హలో రవి, ఏంటన్నా ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు? అయ్యా, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను స్టేషన్ నుంచి. కానిస్టేబుల్ ఏం కాలేదు బానే ఉన్నాడు. మరెందుకు స్టేషన్ లో? ఒక చిన్న ఎంక్వైరీ పూర్తి కాగానే ఇంటికి పంపేస్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఉదయాన్నే మా అబ్బాయి వస్తాడనుకున్నాను, కానీ సమాచారం వేరేలా అందింది. నేను నమ్మలేదు. వెంటనే బయలుదేరి రమ్మని ఓ ఫోన్ వచ్చింది. 2 రోజులైంది సార్ మా అబ్బాయితో మాట్లాడి. ఫోన్ చేస్తే ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఏమైంది సార్? సార్ ముందు తీసుకోండి. ఏంటి సార్ ఇది? మా అబ్బాయి ఎక్కడ అని అడిగితే అడ్రస్ ఇస్తున్నారు. నాకేమీ తెలియదు సార్, కానిస్టేబుల్ ఇమ్మన్నారు అంతే. అయ్యా ఇదిగోండి, ఇది మేమే ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి సార్. నేనుంటానయ్యా. సార్ ఏ తప్పు చేయని నా కొడుకుని అన్యాయంగా చంపేశారు. ఇక వాడు తిరిగి రాడని అర్థమయ్యింది. వాడిని ఆఖరిసారి కూడా చూడలేకపోయాను. అన్ని కార్యక్రమాలు వాళ్లే పూర్తి చేశారు. నా 2 బిడ్డలు నా 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒకడిని నేరుగా, ఇంకొకడిని ఫోటోలో చూస్తూ జీవితాంతం బతకలేకపోతున్నానయ్యా.